హలో అందరికీ జైభీం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన సినిమా షూటింగ్లకు కావచ్చు, తన పార్టీ సొంత కార్యక్రమాలకు కావచ్చు, ఇంకా ఆయన పర్సనల్ కుటుంబ విషయాలకు కావచ్చు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి సదుపాయాలతోటి ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు మాత్రమే చేయాలి. లేదు ఆఫీస్ కార్యకలాపాలకి మాత్రమే అది ఉపయోగించాలి, కానీ ఇష్టానుసారంగా ఉపయోగించకూడదు. అంటే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సమయంలో ఈ సెక్యూరిటీని, కార్లని, ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ఉపయోగించుకున్నారంటూ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరం క్రితం నిర్మించినటువంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధినేత దళాధిపతి జిఎస్ఆర్కే విజయ్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్. ఈయన ఇటీవల పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక లేఖ రాయడం జరిగింది ప్రభుత్వానికి. సో అందులో ఏం పేర్కొన్నారంటే, ఇప్పుడు మనం చెప్పిన విధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి షూటింగులకి, అంటే తన సొంత పనులకి ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ కార్యకలాపాలు సంబంధించినటువంటి సిబ్బందిని మొత్తాన్ని యూజ్ చేస్తున్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు. సో ఇది తప్పు అంటూ ఆయన ధ్వజమెత్తారు. సో ఇది నిజమే కదా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉండి ప్రభుత్వ కార్యకలాపాలు, అంటే ప్రజల సంక్షేమం, ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించాల్సినటువంటి సమయాన్ని, దానికి సంబంధించినటువంటి ధనాన్ని, సిబ్బంది, సెక్యూరిటీని, వీటన్నిటిని కూడా ప్రజల కోసం ఉపయోగించాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా ఉపయోగించడానికి లేదు కదా. యాజ్ భారత రాజ్యాంగం ప్రకారం ఏ సెక్షన్లో ఏ ఆర్టికల్ ప్రకారం తీసుకున్నా కూడా రాజకీయ నాయకులు, అంటే ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిబ్బందిని, ఆ కార్యక్రమాల వాహనాలను కానీ, దానికి సంబంధించిన డబ్బులు కానీ ఉపయోగించాలి. అంతేగా సొంతానికి ఉపయోగించకూడదు. సో ఈ మధ్య రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్ల అనే సినిమాకి కూడా తన సొంతానికి ప్రభుత్వ ధనాన్ని దుర్యోగం చేస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇది నెటిజన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి వార్తలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి సినిమా షూటింగ్లు చేసుకోవడం అనేది గతంలో ఆయనే చెప్పారు చెయ్యను అని, కానీ మరలా చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలకి కొంచెం గేమింగ్ లాగా ఉందన్నమాట. సో ఆయన క్లారిటీ అనేది ఉండాలి. ఫస్ట్ నేను సినిమాలే చేసుకుంటానంటే ప్రజలు కూడా ఫిక్స్ అయిపోతారు. ఆయన సినిమాలు చేసుకుంటాడు, ఇక మనతో పని లేదనుకోండి. ఆయన ప్రజాసేవ చేస్తానంటున్నాడు, సినిమాలు చేసుకుంటానంటున్నాడు, ఎటువైపు ఉంటాడు అనేది ఒక క్లారిటీ లేని పరిస్థితి అవుతుంది. అయితే మొత్తం మీద లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధినేత జిఎస్ఆర్కే విజయ్ కుమార్ ఐఏఎస్ గారు మాత్రం దీని మీద చాలా బాగా వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన్ని హర్షధ్వానాలతో ముంచేస్తున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ అయినా కూడా ఇలాంటి కార్యకలాపాలు చేయొద్దని చెప్పి ప్రజలందరూ కూడా సూచనలు తెస్తూ ఉన్నారు. సో ఇది